చంద్రబాబు నాయుడు వైసీపీ హయాంలో అరెస్ట్ అయ్యారు. ఆ అరెస్ట్ అయిన టైంలో ఆయన్ని ఏదైతే జైలు గదిలో పెట్టారో అదే జైలు గదిలో ఇప్పుడు వైఎస్ జగన్ ని పెట్టాలి అన్నది టీడీపీ ఆలోచిస్తోంది అనే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. మనందరికీ తెలుసు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే రూలింగ్ లో ఉందో ఆ టైంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అప్పుడు ఆయన ప్రతిపక్ష నేత, దాని మీద ఈడీ విచారణ కూడా జరుగుతుంది. యాక్చువల్లీ అప్పుడు ఆయన్ని సిఐడి పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దానికి సంబంధించి ఆయన కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నారు. తర్వాత రిలీజ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక లిక్కర్ స్కామ్ అనే దాని మీద టైట్ గా ఉచ్చు బిగుస్తూ వస్తోందో, దాంట్లో ఓన్లీ రాష్ట్ర గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం చేయకూడదు, అదంతా అది ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దానికి నేషనల్ లెవెల్లో వస్తూ అదే జైల్లో జగన్ ని పెట్టేలా చెయ్యాలి అనేది కూటమి ప్రభుత్వం ఆలోచనట. మొన్న అమిత్ షాని లావు కృష్ణదేవరాయలు కలిశారు. అప్పుడు వీటికి సంబంధించి అంటే ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దానికి సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చారంట. 90,000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే అందులో 698 కోట్లు మాత్రమే ఒక డిజిటల్ లావాదేవీలు జరిగాయంట. దానికి మిగతా వేటికి క్యాష్ ట్రాన్సాక్షన్సే జరుగుంటాయంట. కానీ వాటిలలో 20,000 కోట్లు అక్రమ మద్యం అమ్మకాల ద్వారా వచ్చిందని, అందులో 4,000 కోట్లని దుబాయ్, ఆఫ్రికా దేశాలకు పంపించేశారని కూడా మాట్లాడుకుంటున్నారు. వీటిలలో కేవలం 2,000 కోట్లు సునీల్ రెడ్డి దుబాయ్కి తరలించారు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ఆధారాలన్నీ సేకరించి లావు కృష్ణదేవరాయలు అమిత్ షాని కలిశారు. అమిత్ షా లోక్సభ సాక్షిగా దీని మీద ఈడీ విచారణ ఆదేశిస్తామని కూడా ఒక హామీ అయితే ఇచ్చారు. లావు కృష్ణదేవరాయలు అంటే ఆయన ఇంతకుముందు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు అన్ని ఏదైతే వైసీపీలో ఏమేం జరిగాయో మరి దగ్గర నుంచి చూసారో, లేకపోతే ఆ పార్టీతో ఏమన్నా విభేదాలు వచ్చాయో ఆ పార్టీలో ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విడుదల రజని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక ఉచ్చు బిగించి అందులో వీళ్ళందరినీ జైలుకు పంపించాలి అన్నట్టు ఒక ప్లానింగ్ అయితే జరుగుతుందంట. ఒకవేళ ఇలాంటి అవినీతి అక్రమాలు గనక ఎవరైనా చేసుంటే అది నిజం కరెక్ట్ శిక్ష అవుతుంది. ఎందుకంటే తర్వాత ఎవరికైనా అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో గనక ఇంత అవినీతి జరిగి ఉంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉంటుంది కదా, అవినీతి అక్రమాలు జరగకుండా. ఏదైనా తప్పు జరిగితే దానికి కంపల్సరీ న్యాయపరంగా శిక్ష అయితే అనుభవించాలి. సో ఎక్కడి వరకు వెళ్తుంది ఈ లిక్కర్ స్కామ్ అనేది? 90,000 కోట్ల అమ్మకాలు జరిగితే అందులో 20,000 కోట్లు అసలు ఒక లెక్కాపత్రం లేకుండా జరిగిన అమ్మకాలను, లేకపోతే అక్రమ మద్యం ద్వారా వచ్చిన డబ్బులను ఏదైతే మాట్లాడుతున్నారో దీని మీద నిజంగా యాక్చువల్లీ సిఐడి కానీ ఈడీ కానీ దర్యాప్తు జరిగితేనే మంచిది. అంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు జైలుకి వెళ్తారు. ఒకవేళ తప్పు చేయకపోతే ఇన్ని అబాండాలు వేసినాం. మన లడ్డు విషయం మనం అందరం చూసాం కదా, ఆ లడ్డు విషయం ఏదైతే ఒక క్లీన్ చిట్ తో ఎవరు బయటకు వచ్చారో అలాంటిదే మళ్ళీ ఇప్పుడు కూడా జరిగితే బాగుంటుంది అనేది కూడా ప్రజలైతే ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి. లిక్కర్ స్కామ్ అని అంటున్నారు, అది దాదాపు 20,000 కోట్లు అంటున్నారు. ఇది చిన్న విషయం కాదు. చూడాలి రానున్న రోజులలో ఏపీ రాజకీయాల్లో ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎలాంటి పాత్ర పోషించనుంది అనేది అయితే చూడాలి.